దాచిపెట్టుకోబాక, మొత్తాన్ని కడుక్కో. అందుకేమన్నాడంటే పొంగని రొట్టెలను మాంసమును తీసుకొచ్చి బయటికి రాగానే ఆ దూత ప్రభువారు అంటున్నారు, ఏమన్నారు తెలుసా? అయ్యా దాన్ని తీసుకొచ్చి రాయి మీద పెట్టు. ఎక్కడ పెట్టాలంటే అట్నే చెప్పాలా? నేను చెప్పినప్పుడు చెప్పండి. రాయి మీద పెట్టాలా? వెంటనే రాయి మీద పెట్టగానే నీళ్లు పోయి అన్నాడు. ఏమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. అంటే ఏంటి? ఈ రొట్టెలు తయారు చేసుకొచ్చాడు, మాంసం తయారు చేసుకొచ్చాడు, వాటిని మీద తీసుకొచ్చి బండ మీద పెట్టాడు, బండ మీద పెట్టి నీళ్లు పోయమన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, ఆ అర్పించబడిన అర్పణ ఎవరో తెలుసా? నిజమైన క్రైస్తవుడు. ఆ పొంగని రొట్టెలు, ఆ మాంసము నిజమైన అర్పణ కలిగిన మనుష్యుడు, దేవుని కోసం సమర్పించుకున్న మనుష్యుడు. ఎక్కడ ఉన్నాడు వాడు అంటే, మాంసాన్ని రొట్టెలు అనే ఆ పదాన్ని పక్కన పెట్టి ఈ మాంసము ఈ రొట్టె ఏడుండాలా? క్రీస్తు అనే బండ మీద నిలబడి ఉండాలి. ఉంటే ఏం పుట్టిద్దో తెలుసా? మంట పుట్టిద్దండి, అగ్ని రాజేయబడుతుంది. అంటే